భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా నార్త్ సెంటినల్ ఐలాండ్ గుర్తింపు పొందింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ ద్వీపం గురించి కొన్ని భయంకరమైన నిజాలు ఇక్కడున్నాయి. ఈ ద్వీపంలో నివసించే సెంటినెలీస్ తెగవారు సుమారు 60,000 ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. వీరు ఇప్పటికీ రాతియుగంనాటి జీవనశైలినే అనుసరిస్తున్నారు. ఈ ద్వీపానికి ఎవరైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే అక్కడివారు బాణాలు, ఈటెలతో దాడిచేసి ప్రాణాలు తీస్తారు. వారికి అతిథి మర్యాద తెలియదు. బయటివారు ఎవరైనా వారికి శత్రువులే. 2006 పొరపాటున ఈ ద్వీపం ఒడ్డుకు చేరుకున్న 2 మత్స్యకారులను వారు దారుణంగా చంపి పాతిపెట్టారు. 2018 అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే యువకుడు మతప్రచారం కోసం అక్కడికి వెళ్లి వారి చేతిలో హతమయ్యాడు. అతని మృతదేహాన్ని కూడా వెనక్కి తీసుకురావడం సాధ్యపడలేదు. భారత ప్రభుత్వం ఈ ద్వీపం చుట్టూ 5 మైళ్ల వరకు ఎవరూ వెళ్లకుండా కఠిన నిబంధనలు విధించింది. వారికి మన ఆధునిక వ్యాధులని తట్టుకునే శక్తి లేదు. కాబట్టి వారిని కలవడం వారి తెగ అంతరించిపోవడానికి కారణం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సునామీలు వచ్చినా తమను తాము రక్షించుకుంటూ జీవిస్తున్న ఈ తెగ ప్రజలు నేటికీ ఒక అంతు